జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతులై ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడి కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశిలైన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఈ వారం మీకు కుటుంబంలో, అలాగే కుటుంబము, మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో, ఒకవేళ మీరు వ్యాపారం చేయకపోతూ ఉంటే కనుక, అంటే వ్యాపారం మీరు ఉద్యోగస్తులైతే మీ వైవాహిక జీవితంలో శుభత్వాల్ని మీరు చూస్తారు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తూ ఉన్న మీ జీవిత భాగస్వామి యొక్క అనుకూలతలు మీరు ఖచ్చితంగా చూస్తారు. వారి నుంచి కొంచెం వారి హెల్త్ బాగోకపోతే హెల్త్ బాగుండడం, మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి కొంచెంగా సమసిపోతున్నాయని మీకు అర్థం అవ్వడము, మాకు అసలు అంటే మా స్పౌస్ చాలా హెల్తీగా ఉన్నారు, అలాగే మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్న కోవలోకి చెందిన వారు మీరైతే కనుక మీ ఇద్దరి మధ్య స్వీట్ మూమెంట్స్ ఉంటాయి. అంటే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది చేద్దాం అనుకుంటున్నది వాయిదా వేసుకుంటూ వచ్చినది ఈ వారం దాన్ని మీరు మెటీరియలైజ్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. ఇది ఈ వారం మీకు ఉన్న గ్రహదేవతల ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ వారం గృహంలో మీరు కొంచెం మీరు ఆల్రెడీ లోన్స్ ఏమన్నా తీసుకొని ఉంటే ఈ లోన్ యొక్క, అంటే అది మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొని ఉండవచ్చు, లేదా ఎవరి దగ్గరైనా చేబదులుగా తీసుకున్నా, ఈ వారము లోన్ తాలూకు ఒత్తిడి కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది. మీకు లోన్ గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు లోన్ గురించి ప్రయత్నిస్తూ ఉంటే అసలు మీకు అవుతుందా అవ్వదా అన్నంత సందిగ్ధమైన వాతావరణం కూడా ఈ వారం సూచిస్తూ ఉంది గోచర గ్రహస్థితులు. మీరు ఆల్రెడీ లోన్ తీసుకొని ఉంటే లోన్ యొక్క ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఈ వారం. మనసంతా కూడా లోన్కి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.
అసలు మేము ఎలాంటి లోన్లు తీసుకోలేదు. ఉదాహరణకి మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు మీకు ఇస్తామని మీరు వాళ్ళని అడిగినా ఈ వారం అడగకపోవడం మంచిది. ఆల్రెడీ మీరు అడిగి వాళ్ళు ఈ వారం ఇస్తామని చెప్పున్నా ఈ వారం వాళ్ళు ఇవ్వరు. మీరు కూడా ఈ వారము వాళ్ళని కదపకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంది ఈ వారము. నెక్స్ట్ వారాలు మీరు అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఈ వారం ఇంట్లో మీకు ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల వాళ్ళతోటి కొంచెం తలకాయ నొప్పి మీకు అనిపిస్తుంది. మనసు అంటే మనుషులు ప్రశాంతంగా ఉంటే, ఆనందంగా ఉంటే చుట్టూ ఉన్న జనాలు ఓర్వలేరేమో, ఏదో ఒక గొడవలు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటారు అన్నట్లు అనిపిస్తుంది మీ చుట్టూ ఉన్న. అది మీ చుట్టాల్లో కావచ్చు, లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరి వల్ల అయినా మీకు అసంతృప్తి ఉంటుంది. ఎక్కువగా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి కొంత ఉండే అవకాశం ఉంది. లేదా ఒకవేళ మీకు అలాంటిది ఏమీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటి అసంతృప్తి అయితే ఉంటుంది. మీకు క్లియర్ కట్గా అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మీకు ఆలోచన పరిపరి విధంగా వెళ్తూ ఉంటుంది. ఈ ఆలోచనని కట్ డౌన్ చేసేసుకోండి ఈ వారం. ఏది జరిగినా మన మంచికే అన్న ఒక ఫార్ములాని మైండ్లో స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసుకోండి. ఇది కూడా మంచికే. అంటే ఇప్పుడు మీకు జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, జరిగే పరిణామాలు మీకున్న కర్మదోషాన్ని నివృత్తి చేసే దిశగానే ఉంటాయి. కాబట్టి కొంత మనసుని స్వాంతనపరచుకోవడానికి ప్రయత్నించండి ఈ విషయాల్లో. అలాగే మీకు ఈ వారము పిల్లల పట్ల సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఈ వారం పూర్తిగా మీకు అనువుగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ వారం మీరు ఎలాంటి బదిలీ ప్రయత్నాలు, ఉద్యోగం మారడానికి కావచ్చు, ఇలాంటి వాటికి ప్రయత్నాలు ఈ వారం అయితే ఇనిషియేట్ చేయకండి. ఆల్రెడీ మీరు గడిచిన వారాల్లో ఇనిషియేట్ చేశారో, ఆల్రెడీ మీరు మారదామని రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు మీరు ఇంటర్వ్యూస్ అవి ఇవ్వచ్చు. కానీ ఈ వారం మటుకు మీరు ఉద్యోగానికి సంబంధించిన ఫాస్ట్ డెసిషన్స్ అయితే ఈ వారం తీసుకోకండి. కొంత మీకు ఉద్యోగస్తులకి కొలీగ్స్ తోటి ఇబ్బందులు ఉంటాయి. టూ మచ్ పాలిటిక్స్ అనిపిస్తున్నాయి. మీ గురించి అధికారుల దగ్గర తప్పుగా ప్రజెంట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని మీకు అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా జస్ట్ ఈ వారం వరకే ఉంటుంది. తర్వాత వారాల్లో ఇవి అప్లికేబిలిటీ ఉండదు. అందువల్ల ఈ వారం మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే కనుక ఈ వారం చాలా అదే నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు గత కొన్ని వారాలుగా. ఈ వారం వచ్చిందంటే మీ ప్రయత్నాలు మీరు కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ ఈ వారం మటుకు ఏది ఇనిషియేట్ చేయకండి. ఉద్యోగ మార్పుల గురించి మటుకు ఇనిషియేట్ చేయడానికి అనుకూలంగా లేదు. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి నేను మొదటే చెప్పాను, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. శుక్రబలం బాగా ఉంది, అందువల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మీ చుట్టూ ఉన్న వ్యాపారులతోటి కొంచెం మీకు అంటే మీ సమకాలీన వ్యాపారవేత్తలతోటి మీకు కొంత ఇబ్బందులు, చిక్కులు స్వల్పంగా తలెత్తడానికి ఛాన్స్ ఉంది. ఏదేమైనా సరే ఈ వారము మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రబలం, గురుబలం అధికంగా ఉండడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు చూడకుండా భగవంతుడి దయ వల్ల, అంటే ఈ చిన్న ఇబ్బందులే అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, ఇవి ఉన్నవి భగవంతుడి దయ వల్ల గట్టెక్కిపోతారు. మీకు అనిపిస్తూనే ఉంటుంది గట్టెక్కిపోయాము, హ్యాపీగా ఉందని. అలాగే ఈ వారం మీకు ఒక గణపతి యొక్క ప్రార్థన, అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారంతో పాటు గణపతి యొక్క పూజ మీరు విశేషంగా చేస్తే ఈ వారం అసలు ఇప్పుడు మనం తెలుసుకున్న ఉద్యోగస్తులకి ఇవి లేదా లోన్ ప్రెషర్ ఇవేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా సులభంగా మీరు గట్టెక్కడానికి చాలా చక్కటి అవకాశం ఈ వారం యొక్క గోచర గ్రహ దేవతలు మీకు కలిగిస్తున్నాయి. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ, తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు. 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే
30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది, మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం అంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం. అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారమంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.